జీవిత ప్రయాణంలో కొన్ని క్షణాలు మనిషిని పూర్తిగా నిలిపివేస్తాయి మిత్రులారా. ఎంత కష్టపడి ఎంత నిజాయితీగా శ్రమించినా ఆశించిన ఫలితం మాత్రం కనిపించదు. రేయింబవళ్లు చెమటోడ్చిన చేతిలో మిగిలేది నిరాశ మాత్రమే అనిపించే రోజులు వస్తాయి. మనసారా నమ్మిన వారికోసం మన సమయం, శక్తి, ప్రేమ, త్యాగం అన్నీ అర్పించినా అవసరమైన సమయంలో వెనక్కి తిరిగి చూస్తే పక్కన ఒక్క నీడ కూడా కనిపించదు. వ్యాపారంలో వరుస నష్టాలు, ఉద్యోగ జీవితంలో అంతులేని ఒత్తిడులు, కుటుంబంలో ఏర్పడే విభేదాలు, రేపటి భవిష్యత్తుపై పెరుగుతున్న అనిశ్చితి, ఇవన్నీ ఒకేసారి మనపై విరుచుకుపడినప్పుడు మనసు ఏం చేయాలో అర్థం కాక నిశ్చలంగా మారిపోతుంది. కళ్ల ముందంతా దట్టమైన చీకటి కమ్ముకున్నట్లు అనిపిస్తుంది. ఎటు చూసినా ఆశ కనిపించదు. ఏ నిర్ణయం సరైనదో తెలియదు. నా జీవితం ఎటు సాగుతోంది? నన్ను ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నేను ఈ పరిస్థితి నుంచి బయటపడగలనా అనే ప్రశ్నలు మనసులో ఒకదాని వెంట ఒకటి తుఫాను అలల్లా ఎగసిపడుతుంటాయి. ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఈ మాటలను వింటుంటే ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఈ అనుభవం మీ ఒక్కరిదే కాదు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఎదురయ్యే సహజమైన పరీక్ష ఇది. దీనిని ఒక కాస్మిక్ బ్లైండ్ స్పాట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనిషి తన జీవితాన్ని ఎప్పుడూ ఒక ప్రణాళిక ప్రకారమే సాగాలని కోరుకుంటాడు. 20 సంవత్సరాల వయస్కల్లా చదువు పూర్తవ్వాలి, 25 ఏళ్లకు మంచి ఉద్యోగం రావాలి, 30 సంవత్సరాల వయస్కల్లా స్థిరపడాలి. ఇలా మనసులో ఒక అందమైన మ్యాప్ వేసుకుంటాడు. కానీ ప్రపంచం మన ఊహించిన విధంగా నడవదు. ప్రకృతి తన నియమాల ప్రకారమే కదులుతుంది. మన ప్రణాళికలు విఫలమైన ప్రతిసారి మనం దారి తప్పిపోయామని అనుకోవడం ప్రారంభిస్తాం. కానీ నిజానికి దారి తప్పింది జీవితం కాదు, మన అంచనాలే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను ఊహించండి. ఒక వ్యక్తి దట్టమైన అడవిలో తన గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా భారీ తుఫాను మొదలైంది. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. వర్షం ఉద్ధృతంగా కురవడం ప్రారంభించింది. దారిని చూపించే గుర్తులన్నీ చెరిగపోయాయి. చుట్టూ ఏ దిశ కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ మనిషి చేయాల్సిన పని ఏమిటి? భయంతో కళ్ళు మూసుకుని ఎటు పడితే అటు పరుగెత్తాలా? అలా చేస్తే ప్రమాదకరమైన లోయలో పడిపోయే అవకాశమే ఎక్కువ. అందుకే ఆ సమయంలో అత్యంత తెలివైన నిర్ణయం ఒక్కటే. అదే ఉన్న చోటే ప్రశాంతంగా ఆగపోవడం. ప్రకృతి శాంతించే వరకు సహనంతో ఎదురు చూడడం.